No dialogue, only action. నాకు ఇలాగే కొట్టవచ్చు, ఇంకోలా కొట్టవు రాదు. చిన్నప్పుడు నేర్చుకోలేదు. నీకు డాన్స్ కావాలా? నా మరదలతో లోన ఎక్కి ఊరంటే తిరుగుతారా? నేను చెప్పేస్తాను, చచ్చిపో. వాళ్ళ ఫేస్ చూసావా? కాలిపేరు కాకరిపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి. తారాజం నెంబర్ 1 ఫస్ట్ వెలిగించరా అల్లుడు. ఎరగత్తేస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగిస్తే తుసుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొక వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం పంపేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడ తీరిందా? యావండి మిమ్మల్ని చెప్పు. ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా? ఇవేవ్ ఈ గరుడ పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను. కామసాగు ఇప్పుడు చదివేస్తాను. ఏంటి చదివేది? యముడి గురించి. ఎవడు కాదు, నువ్వే నా పాలిటి ఎమ్మెల్యే దాపరించు. ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో. రాత్రిపూట మూడంటే రెస్పెక్ట్ లేదా? మొగ్గుడు పిల్లలు లెగుస్తారే. వాడు పడుకుంటే మాత్రం ఏం చేద్దాం? ఈ మల్లెపూలు పెట్టుకుని దాని నుంచి రారా. తేడా కనిపిస్తుంది. శ్రీ గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు మెరుపులు. అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా, ఏమది? గరుడ పురాణం మనలోకమునకు సంబంధించినదే. బాగు బాగు. దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు. ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యి ఇరుగుద్ది. ఈ చెయ్యి ఎందుకే లేదే. టేక్ దిస్. బాయ్ కమాన్ బాయ్. ఆగాగు. ఏంది 10 రూపాయలు ఇస్తున్నావు? 10 రూపాయలు కాకపోతే 25 రూపాయలు ఇస్తారు బై. అయినా 10 నిమిషాలకి పావు గంట తిప్పినావు నువ్వు. ఏ ఊరు మీది? నీది ఏది ఊరో మాది అదే ఊరు. ఎక్కువ మాట్లాడకు, బల్బ్ ఫీజులు ఎగిరిపోతాయి. తీసుకో ఈ 10 రూపాయలు. రండి, ఇదంతా మామూలే, నాకు తెలుసు. రండ్రా. ఫిగర్ ఉంటారా? ఏ చిట్టమ్మా, ఎలా ఉన్నా నీ కార్డర్ కస్టమర్? ఏ ముంతాజ్ కైసే తూ?
రండ్రా. కంగారు పడద్దు. ఎవరిళ్ళు లేత మొహల్లా ఉన్నారు? అంటే నేను కాదా? నువ్వెప్పుడో ముదిరైపోయావులే. ఇది కరెక్టే. అంటే కొత్త కుర్రోళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకోమని చెప్పు. రండ్రా రండి. నేను రానా? నువ్వు వద్దులే, చిన్న కుర్రోళ్ళు తడుచుకుంటారు. ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు. ఇప్పుడు నేను ఎవరు? ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. ఆగండి, సిగ్గు లేదు? మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్నం వేసిన ఇల్లు. ఒక్కసారి రంజిత్ నువ్వు రా దొంగను పట్టుకుంది కదా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. స్టాప్ దేర్. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి. ఎప్పుడో పారిపోతాడు. ఈ సెక్షన్ బుక్స్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక చాలే పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్, నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళి రా. ఏం స్వామి, నువ్వున్న కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొట్టగా నువ్వు చేసిన ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసావు. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్పైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ గుట్టాడు ఆయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్. మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులు వదిలేస్తారా సార్? అంతేగా. ఏంట్రా మామ, ఏంటో నీరసంగా ఉన్నావు? ఏంటా కన్నీళ్లు కాకేముందిరా? ఆ వెంకటేశ్వర్లు 1 రోజా 2 రోజుల వారం రోజులు బెంచ్ ఎక్కి నిలబడమన్నాడు. కానీ నాకు చేస్తాను. నేను అసలు క్లాస్ రాపా. మామ నువ్వు రాకపోతే బోర్ కొట్టేస్తుందిరా. అవునరా మామ, నువ్వు బెంచ్ మీద నిలబడకుండా నీకు ఉపాయం చెప్తా. ఏంట్రా అది? దగ్గర నువ్వు టుంగిరి పద వస్తానే. గుడ్ మార్నింగ్. కూర్చోండి. నిన్న ఎవరో ఒక మహామేధావిని బెంచెక్కి నిలబడమన్నాను. వారు నిలబడరే? ఎవరు? తమరే. వద్దురే వెంకు, పెంకు లేచిపోద్ది, మర్యాదగా ఎక్కువ. నా మాట వినండి సార్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా ప్రమాదం ఉంది. నేను లేచి నిలబడ్డానంటే లేడీస్ అందరూ లైన్ లో ఫాట్. ఏం పర్వాలేదు, ఎక్కువ. అంతేనా? అంతే. అయితే మీ ఇష్టం, మీ కర్మ. ఏంటి అవతారం? ఎద్దు అవతారం. మరి ఆ గంటలేంటి? ఇంటర్వెల్ లో వాయించుకుందాం తెచ్చా. అలాగా? అయితే సాయంత్రం ఎద్దులాగా గంటలు వాయించుకుంటూ కాలేజ్ చుట్టూ 200 సార్లు పరిగెత్తాలి. అదే నీ పనిష్మెంట్. 200 సార్లా?